ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు. అప్పట్లో మన దేశములో ఆదివారం సెలవు దినం కాదు. నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే తరువాత రోజుల్లో నానుడి అయింది. అమావాస్యకో పున్నమికో అంటుంటాము కదా. ఇకపోతే నేడు మనం సెలవు దినంగా భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలైంది. ఆదివారం మనకి చాలా శక్తివంతమైన దినం. ఈ ఆదివారము మనకు సూర్యారాధన దినము. చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్లు. భారతీయులు యొక్క మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణమని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. ఇప్పుడు ఆదివారం అంటే సెలవు దినం, మందు మాంసాల దినమైంది. కాని అంతకు ముందు అదో సుదినం మనకు. అప్పటిలో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్నవాళ్లకి సెలవులు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండేవి కావు. విద్యార్థులకు మాత్రం గురుకులాల్లో పక్షానికి 4 దినాలు, పాడ్యమి, అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య రోజులు అవిద్య దినాలని విద్య నేర్పేవారు కాదు. మనం వాల్మీకి రామాయణములో అశోకవనంలో ఉన్న సీతమ్మను ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగత అని వర్ణించాడు మహర్షి. పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగా సన్నగా చిక్కిపోయిందట సీతమ్మ. కనుక పాడ్యమినాడు అయితే చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. చింతనం అంటే జరిగిన పాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం కూడా అసలు ఉండేవి కావు. ఆదివారం నాడు విధిగా సూర్య ఉపాసన చేసేవారు. మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయానికి తెలిసిందే. మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది. అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు. స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్దినేన వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి అంటూ మన సూరాష్టకంలో ఉంది. మన కర్మవశాత్తు మానవుడు ఏమి ఆ రోజు చేయకూడదని చెప్పారో నేడు అదే దారిలో మనం ఆచరిస్తూ మునిగిపోతున్నాము. అందరికి చెప్పడానికి శక్తి సరిపోదు. 100 మందితో ఒకరిద్దరు గుర్తించిన ఈ పోస్ట్ సార్థకత పొందినట్టే. ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి. 10 మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది.